హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో అండి మినపగారెలు చేస్తున్నానండి. అదే మా బాబు అండి శివరాత్రికి హాస్టల్ నుంచి ఇంటికి వచ్చాడండి. 2 days లీవ్ అని. అమ్మ ఏ వండాలి నాన్న నేను అడిగితే కనుక అమ్మ నీకు నచ్చింది వండమ్మని అన్నాడు. నేనైతే కనుక మినపప్పు నానేసానండి. గ్రైండర్ అయితే ఇబ్బందిగా ఉండిద్దని నేనైతే మిక్సీ జార్లో వేసుకున్నానండి. మిక్సీ జార్లో వేసుకుంటే కొంచెం లూజ్గా అనేది ఉండిద్ది కదండి పిండి, ఇడ్లీ పిండి. అప్పుడు మనం ఏం చేయాలంటే మిక్సీ పట్టేసిన వెంటనే ఒక బౌల్లో వేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి. ఫ్రిడ్జ్లో పెట్టేసాక ఒక 20 minutes కానీ ఒక 1/2 hour కానీ ఉంచేసాక బయట తీసివ్వాలండి. ఆ తర్వాత పచ్చికరివేపాకు, కొత్తిమీర, ఆనియన్స్ అంటే శివరాత్రి కదండి, అందుకే ఆనియన్స్ అయితే నేను వేయట్లేదు. జీలకర్ర, అల్లం ముక్కలు ఇవన్నీ సన్నగా కట్ చేసి వేసుకున్నాను. రుచికి అదే సరిపోయినంత సాల్ట్ వేసుకున్నానండి. ఇవంతా మొత్తం మిక్స్ చేసుకున్నాక ఒక అరిటాకు అనేది మనం తీసుకొని దానికి కొంచెం ఆయిల్ అప్లై చేసి గారెలు వేసుకుంటే కనుక ఆయిల్ ఎక్కువ వీటెక్కాలండి. ఆయిల్ వీటెక్కాక ఈ గారెలు అనేవి వేసుకుంటే కనుక ఆయిల్ పీల్చదు, ఎక్కువ ఆయిల్ పీల్చదు, పైగా సాఫ్ట్గా అనేది గారె ఉండిద్ది. టేస్ట్ కూడా ఈ జీలకర్ర, కొత్తిమీర, అల్లం ముక్కలు ఈ ఫ్లేవర్ వల్ల ఇంకా టేస్ట్ అనేది ఇంకా మరి కొంచెం పెరిగిద్దండి. నాకైతే ఇలా నచ్చిందండి. టేస్ట్ అయితే చాలా బాగున్నాయి. మీకు ఎలా వచ్చింది, మీకు ఎలా వండుతారో కామెంట్ చేయండి. ఇలా మీకు నచ్చినట్టయితే అయితే కనుక లైక్ చేసి చుట్టమల్లే చుట్టేస్తాంది తుంటరి చూపు, ఊరికే ఉండదు కాసేపు, అస్తమానం నీలోకమే నామై మరపు, చేతనైతే నువ్వే నన్నా